ఈ రోజు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ ఓఆర్ఆర్ లోపల కొనడం చాలా పెద్ద కష్టం అయిపోయింది. ఎందుకంటే బడ్జెట్ దాటిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఈరోజు హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొనలేకపోయినాం, ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఏంటంటే తక్కువలో ఉండే మంచి ఆఫర్ ఉండే, అప్పుడు కొన్ని ఉంటే ఇలా కోట్లలో ఉంటుండే అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇంకొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదే మనకి త్రిబుల్ ఆర్, ఈ రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ అనేది చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా 350 కిలోమీటర్లు వస్తుంది. ఈ ఓఆర్ఆర్ తీసుకుంటే మనకి 158 కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్. సో 158 km ఉంది, ఇది వచ్చేసి మనకి 350 km డిస్టెన్స్ రాబోతుంది. కాబట్టి ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయిన వాళ్ళు ఓఆర్ఆర్ కంటే డబల్ మనకి ఇప్పుడు త్రిబుల్ ఆర్ వస్తుంది. కాబట్టి ఈ త్రిబుల్ ఆర్ వర్క్ కూడా తొందరలో స్టార్ట్ కాబోతుంది. టెండర్లు కూడా వేస్తున్నారు. ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిందంటే ల్యాండ్ వాల్యూస్ అమాంతం పెరుగుతాయి. మరి ఎక్కడ పెడితే బాగుంటుంది? అన్ని హైవేస్ ఉన్నాయి మనకి, అన్ని డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. బట్ నా ఎక్స్పీరియన్స్తో నేను అనాలసిస్ చేసి నేను మార్కెట్లో తిరిగి నేను చూసినంత వరకు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఎక్కువ మంది ఎక్కడ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎక్కడ బాగా గ్రోత్ అవుతుందంటే మీ అందరికీ తెలుసు, సౌత్ డైరెక్షన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఎక్కువ మంది ఈరోజు మనకి NH44 అంటే బెంగళూరు హైవేలో, ఈ హైవేలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సౌత్ డైరెక్షన్లో. సో సౌత్ డైరెక్షన్లో తీసుకుంటే మనకు ఆల్రెడీ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది, మనకి అందరికి తెలుసు ఆల్రెడీ. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ నియర్ బై ఉంది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో మనకి 111 జియో ఉంది. సో 111 జియో దాటిన తర్వాత మనకి అరౌండ్ ఒక తిమ్మాపూర్ దగ్గర నుంచి ఫ్రీ జోన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడే మనకి కన్హా శాంతివనం కావచ్చు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ రోడ్డుని 12 లైన్లుగా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఈ హైవేలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకి తిమ్మాపూర్, తర్వాత కొత్తూరు దాటిన తర్వాత నందిగామ దాటిన తర్వాత షాద్ నగర్ దాటిన తర్వాత రాయ్కల్, బూర్గుల దాటిన తర్వాత బాలానగర్, రాజాపూర్, తర్వాత పోలేపల్లి దాటిన తర్వాత నెక్స్ట్ జడ్చర్ల వరకు, అంటే ఈ ఏరియా వరకు బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కువ మంది ఈరోజు షాద్ నగర్ నుంచి బాలానగర్ నుంచి రాజాపూర్, అంటే షాద్ నగర్ టు బాలానగర్ బెల్ట్ ఎక్కువ డెవలప్ అవుతుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.